ఆఫ్టర్ కాదమ్మా, మ్యారేజ్. మ్యారేజ్ సో కి జూన్ 15 డేస్ ఉండే వరకు కూడా మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ గానీ లేదా వీడియో కాల్లో గానీ చూసుకోలేదా? ఒక్కసారి వీడియో కాల్ చేశాను మేడం. ఎందుకంటే ఆర్మీ డ్రెస్ చూద్దామని, జెన్యూనా కాదా అని అడగడం గురించి. జెన్యూనా కాదా అని చూడడానికి మీరు ఎన్ని మంత్స్ టైం తీసుకున్నారమ్మా? 3 మంత్స్ తీసుకున్నారు. ఈ రోజుల్లో వీడియో కాల్స్ ఇవి అవి ఉన్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా మీరు 3 మంత్స్ చూసిన తర్వాత ఫోనుల్లో బాగా మాట్లాడుకున్నాక వీడియో కాల్లో అతను జెన్యూనా కాదా అని చూసారా? లైఫ్ అనుకుంటున్నారా ఏమనుకున్నారు? అది కాదు మేడం, తను జెన్యూన్ కాదు. కాదు అసలు అబ్బాయి ఎలా ఉంటాడో కూడా నువ్వు చూడలేదు కదా. అందులో పెట్టిన ఫోటో నిజమా కాదా అని కూడా మీకు తెలియదు కదమ్మా. ఇప్పుడు మీ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నారు కాదు నాన్న, మీ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నాక అతను మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరిద్దరు ఫేస్లు చూసుకోవడం, అట్లీస్ట్ ఫోన్ లో. అదే చెప్తున్నాను. అది ఫోన్ లో ఎప్పుడంటే 2019 లోని మార్చ్ 14th అనమాట, 12th నేను తనకి చెప్పాను మేడం ఇట్లా ప్రాబ్లం అంటానా. 14th తను నాకు వీడియో కాల్ చేసి, తన అప్పటికి లీవ్ లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో పూణేలో. హౌస్ అంతా చూపించారు, తను నేను వీడియో కాల్ చూసుకున్నాము. తన జెన్యూన్ అంటే వే ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాపర్ గా జెన్యూన్ అనిపించింది నాకు. సరే అమ్మా, ఇప్పుడు అతను డ్రింక్ చేస్తాడు బాగా అని మీకు బిఫోర్ మ్యారేజ్ తెలిసిందా, ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసిందా? నాకు పూణే ఢిల్లీ వచ్చినప్పుడు పాప బాబుని హాలిడేస్ తీసుకొచ్చాను మేడం నేను. అప్పుడు వచ్చారు అతను చూడడానికి. బిఫోర్ మ్యారేజ్ మీరు ఢిల్లీలో కలుసుకున్నారు ఒకసారి? కలిసాం మా రూమ్ కే వచ్చారు. 1 డే ఉన్నారు కూడా పిల్లలతోని నాతోని అక్కడ ఉన్నారు. అప్పుడు అతని బిహేవియర్ బానే అనిపించిందా మీకు? పిల్లలతో అంతా బానే ఉన్నారు మ్యామ్. వాళ్ళని చూసుకునే దాంట్లో గానీ, వాళ్ళతో మాట్లాడే విషయంలో గానీ బానే ఉన్నారు. బట్ తను డ్రింక్ చేశారు. బట్ నేను అడిగాను, ఇట్లా మ్యారేజ్ కు ముందు నాకు డ్రింక్ కోసమే నేను ఫస్ట్ హస్బెండ్ ని ఇలా వదిలేసాను. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా డ్రింక్ చేయడం వల్ల నాకు మళ్ళీ పిల్లలకి అదే ఎఫెక్ట్ అవుతుందని నాకు భయంగా ఉందంటే, నేను అప్పుడప్పుడు ఒకేషనల్ గా తాగుతాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే డ్రింక్ చేస్తున్నాను చెప్పాను మేడం. సరే, నేను ఇంకా ఇది ఒక హ్యాబిట్ అయినా కూడా నేను మార్చుకోగలను అన్న ఒక ఒపీనియన్ తోని నేను ఇంకా ముందుకెళ్ళాను. ఈ రోజుల్లో డ్రింక్ తాగకుండా మాక్సిమం అందరూ కూడా డ్రింక్ చేస్తున్నారు. అందరూ ఆటోమేటిక్ గా అతను ఆర్మీలో ఉన్నాడు కాబట్టి అది కామన్ ప్రాసెస్. వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి డ్రింక్ చేయాలి. మీరు మార్చుకుందాం అనే నమ్మకం మీకు ఉండడం వల్ల మీరు ప్రొసీడ్ అయ్యారు. ఓకే అమ్మా. అవును మేడం. తర్వాత మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ రోజే ఆయన మళ్ళీ బాటిల్ తీసుకొని తాగారు మేడం. ఓకే. ఆ రోజే. మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? సెకండ్ మ్యారేజ్ ఎప్పుడైంది? 2019 లోని జూన్ 14th నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం. తల్లి వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా మీ హస్బెండ్ నేను ఈ అమ్మాయిని ఒప్పుకున్నారు. అదే వాళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్, కానీ తర్వాత మీ హస్బెండ్ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే ఇంకెవరిని చేసుకొని అనటం వల్ల మీ 2 ఫ్యామిలీస్ ఒప్పుకొని మీకు మ్యారేజ్ చేశారు జూన్ లో 2019లో. మీకు ఫస్ట్ నైట్ రోజే తెలిసింది ఆయన డ్రింక్ తాగుతున్నాడు అని. అది మీకు నచ్చలేదా? అది మీకు నచ్చలేదా ఫస్ట్ నైట్ ఆయన డ్రింక్ తాగడం? మాట్లాడారా అతనితో? నాకు నచ్చలేదు, బట్ నేను తను ఏమీ అనలేదు మేడం. ఎందుకు ఇట్లా చేస్తున్నాను అంటే మళ్ళీ సేమ్ అదే చెప్పారు, నేను హ్యాపీగా ఉన్నాను అందుకే డ్రింక్ చేస్తున్నాను చెప్పారు. ఒక ఫస్ట్ అంటే ఇన్ని 10 years మళ్ళీ ఇంకొక పర్సన్ ని ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏదైనా కూడా ఒక పర్సన్ ఉండేటప్పుడు సెపరేట్ గా ఉంటది కదా మేడం. బట్ తను అవేమీ ఆలోచించలేదు. ఇంకా ఆ రోజు నుంచి 10 days లీవ్ లో ఉన్నారు. 10 days కంటిన్యూస్ గా తాగడం మేడం. తను మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు, నైట్ లేదు, ఎప్పుడు తను పడుకునే టైం వచ్చేసి 2-3 o'clock వరకు తాగి పడుకునేది. ఇంకా మధ్యాహ్నం 2-3కి మళ్ళీ లెగుస్తాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కాదమ్మా, 10 days లీవ్ దొరికింది, ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? అది ఉండేది మేడం. ఓకే, అయినా కానీ మీకు ఏ రెస్పెక్ట్ ఇవ్వలేదు అతను? అంత ఫుల్ గా డ్రింక్ చేస్తూ డ్రింక్ తాగడం వేరు, ఫుల్ గా ఎడిక్ట్ అయిపోయి డే అంతా ఉన్న 5-6 hours డ్రింక్ చేస్తూ ఉండడం అంటే వ్యసనపరుడు కింద, ఎడిక్టర్ కింద లెక్క ఒక రకంగా. మరి మీరు రిక్వెస్ట్ చేయడం కానీ మీ ఫస్ట్ మ్యారిటల్ లైఫ్ చెప్పాను మేడం నేను, అంటే ఇలా ఫస్ట్ నైట్ లో జరిగింది కానీ 10 రోజులు డ్రింక్ చేస్తుంది కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. ఈవెన్ నేను ఒక చెప్పకూడదు, ట్రైన్ లో నేను జర్నీ చేస్తున్నప్పుడు మాకు 5 hours వస్తే మొత్తం బట్టలన్నీ ఇప్పటికీ ట్రైన్ లో పడుకుంటే నేను బెడ్షీట్ కప్పి నైట్ అంతా తన దగ్గర కూర్చున్నాను.
వాళ్ళ ఫాదర్ వచ్చి మార్నింగ్ తను లేపు అంటే నేను ఆయన చూపించాను, ఆయన నన్ను ఇక్కడ చూపించాను అనమాట. ఆయన చేసిన పని ఇది మామ అనుకంటే ఇంకా ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సో ఇంట్లో అందరికి తెలిసే ఈ అబ్బాయి లగ్గోడని నాకు చెప్పకుండా ఒక నిమిషం, మీరు అనేది ఏంటంటే ట్రైన్ లో మీరు ఎప్పుడో జర్నీ చేస్తున్నప్పుడు అతను ఫుల్ గా తాగి న్యూడ్ గా రెడీ అయిపోయాడా? తాగి పడున్నాడా? బట్టలు కూడా లేకుండా సరిగ్గా కాన్షియస్ పడుకున్నారు. బట్టలు కూడా సరిగ్గా లేకుండా పడుకుంటే మీరు కప్పారా అతన్ని? అవును మేడం. అది మేము చెప్పాను కదా మనం తమిళనాడు నుంచి పూణేకి మళ్ళీ మేము జర్నీ చేసాం కదా, ఆ స్పాన్ ఆఫ్ టైమ్ లో అనమాట. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎవరి బర్త్ లో వాళ్ళు పడుకున్నారు. మా బర్త్ లో పడుకునే టైంకి తను చేసిన పని ఇది మేడం. అది మ్యారిటల్ రిలేషన్ అలాగే అయింది, సెకండ్ ది నీకు ఇట్లాగే కష్టాలతో స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత ఏమైంది? కూడా ఇది ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత తిని ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే థింక్ చేయడం నాకేమీ అర్థం కాలేదు. ఎలాగ మళ్ళీ నేను స్టెప్ తీసుకోవాలి, సరేలే 10 days అయ్యింది కదా కొంచెం చూద్దాంలే మార్చుకుందాంలే అనుకున్నాను. ఇంకా తను ఇక్కడ ఉన్న 10 days ఇట్లానే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం సెక్చువల్ గా తను నాకు కలిసేటప్పుడు వీడియోస్ చూస్తారు మనం కదా, వీడియోస్ చూస్తూ ఆ అమ్మాయిని చూస్తూ నాకు చేయమనేవారు అనమాట. నేను తనకి పర్సనల్ పార్ట్ ని నేను చెప్పలేను మేడం, అది చేస్తేనే గానీ తను సాటిస్ఫై అయ్యేవాడు కాదనమాట. ఇది అయిపోయింది మేడం కంప్లీట్ గా 3 months లో. నేను తన గురించి ఆఫ్టర్ 3 months మళ్ళీ మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ 3 months వచ్చాను మళ్ళీ. ఈ లోపల నా ఢిల్లీలో నా ఉన్న లగేజ్ అన్ని నేను వెళ్ళి ఒక్కదాన్ని తెచ్చేసుకున్నాను, మళ్ళీ పూణే వచ్చేసాను. జాబ్ ట్రయల్స్ చేశాను మేడం. నేను ఫస్ట్ చెప్పాను మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. జాబ్ ట్రయల్స్ చేశాను కానీ నాకు ఎక్కడ జాబ్ దొరకలేదు మేడం పూణేలో. అప్పుడు 3 months తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అంటే జూన్ లో నుంచి మళ్ళీ సెప్టెంబర్ లో వచ్చారు. మీరు పూణే ఎందుకు షిఫ్ట్ అయ్యారమ్మా? మీ హస్బెండ్ వాళ్ళు పూణేనా? వాళ్ళు తమిళనాడు అన్నారు. అంటే వాళ్ళు బార్న్ అండ్ బ్రాట్ అక్కడే మేడం, తమిళన్స్. బట్ అందరూ ఆర్మీ అవడం వల్ల ఫ్యామిలీ అంతా అక్కడ సెటిల్ అయిపోయారు. మా మామగారు ఆర్మీ, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఆర్మీ, మా అత్తగారు వాళ్ళ అక్కడేమో ఆఫీసర్ అనమాట, ఆర్మీ ఆఫీసర్. సో దాని మీద ఏమంటే మేము ఇంకా అక్కడ మ్యారేజ్ చేస్తున్నాను. ఓకే అమ్మా, పూణేలో మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశారు. అత్తమామలతో కలిసి ఉండేవాళ్ళ లేకపోతే మీరు వేరే హౌస్ తీసుకొని ఉన్నారా? అందరూ కలిసి ఉండాలి. అత్తమామలతో మ్యారిటల్ రిలేషన్ లో అక్కడ జాయిన్ అయ్యో. మీ హస్బెండ్ ఆర్మీ కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఈ 3 months లో మీకు జాబ్ వచ్చిందా రాలేదా పూణేలో? జాబ్ రాలేదు మేడం నాకు. ఎప్పటిదాకా రాలేదు. వీళ్ళు కూడా ఫుడ్ అది సరిగా ఏం పెట్టేవారు కాదు. బట్ నేను ఈ విషయాలన్నీ ఏం చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే మీ అత్తమామలకి ఆల్రెడీ నువ్వు కొంచెం కూడా ఇష్టం లేదు కాబట్టి ఏదో అబ్బాయి కోసం నిన్ను ఒప్పుకున్నారు. సో ఇప్పుడు అబ్బాయే లేడు కాబట్టి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా నిన్ను ట్రీట్ చేయలేదు. మీ పిల్లల్ని అప్పుడే కాలేదు మేడం, మమ్మీ దగ్గర ఏమన్నారంటే ఒక 1 year నుండి నువ్వు చూడు అసలు ఎలా ఉందో, మీ అందరూ కమ్యూనికేషన్ బాగున్నాక పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్తే సరే అన్నాను. ఇంకా మధ్యలో వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం ఇచ్చినాక వాళ్ళని అక్కడ ఉంచేదాన్ని. సో ఈ 3 months మేము దూరంగా ఉన్నప్పుడు తను మాట్లాడిన మాటలైతే అసలు భయంకరంగా అనమాట. అంటే ఏం మాట్లాడేవాడు? అన్నెసెసరీగా తిట్టేవాడు మేడం, ఏ రీజన్ లేకుండా డ్రింక్ చేసి చాలా అబ్యూజ్ చేసేవారు అనమాట.